బోధయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఆది కాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపును వెలుచు ఒక చోట చేరి పొద్దుకింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లతో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండురి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మాతో ఉంచి నడిపించగల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించడుచున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు దేవుని యొక్క దివ్య దర్శనం పొంది ఆ దర్శనములో ఆకాశము భూమి మీద నుండి ఆకాశం వరకు ఆ కొన్నంట్లో ఒక నిచ్చెన లాంటిది ఇవ్వనప్పుడు అందులో నుండి అనగా పైకి కిందికి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్టుగా చూడగలం. ఆ దివ్య దర్శనం ఏమనగా, ఇదిగో ఈ స్థలములో నేను నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ యాకోబు నిద్ర మేలుకొని లేచి చూసినప్పుడు ఆ స్థలమును తాను గుర్తించి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు నిలిచినటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి దేవుని ఏర్పాటు చేసిన స్థలం. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం దీవిస్తున్న వాగ్దానం చేశాడు. తన పరిచర్యలు దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యాకోబును గొప్పగా దీవించినప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒక దైవ మందిరంలో నిర్మించడానికి దేవుడు ముందే యాకోబుకు దర్శనం ఇచ్చినట్టు చూడగలం. నా దైనందిన విశ్వాస జీవనంలో దేవుని మందిరమైన మన హృదయాలను ప్రభుకు ప్రతిష్ఠించి ప్రభువును ఆహ్వానించి ఆ దేవుణ్ణి కలిగి ఈ లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి తోడైంది నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనంగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నాము. కృప చూపునికి మేము చెల్లిస్తూ అన్నయ్యలో వీక్షించిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించిన గాక. ఆమేన్.